నష్టమే ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనుక అక్కడ పోటీ చేయలేదు అనుకోండి, పొరపాటు నేరే నియోజకవర్గానికి వెళ్ళారు అప్పుడు గ్రంథికి ఏ రేంజ్ లో ఫీలింగ్ వస్తుంది? గ్రంథిని తట్టుకోలేక పారిపోయాడు పవన్ కళ్యాణ్ అని రాదా? అవును, రేపొద్దున సైకలాజికల్ వార్. ఇంకోసారి రియల్ హీరో అనిపించుకుంటాడు అది. అందుకని కావాలన్న రియల్ హీరో అని వాడింది. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనుక అక్కడ పోటీ చేయలేదు అనుకోండి, గ్రంథి దెబ్బకి భయపడి పారిపోయాడు అనేటువంటి ఫీలింగ్ క్రియేట్ చేయాలి. పవన్ చేయకపోయినా టీడీపీ క్యాండిడేట్ అయినా ఉంటాడు అప్పుడు అక్కడ, అది లెక్కలోకి రాదు కదా. ఎవరో ఒకళ్ళు ఉంటారు పోటీ అయినాక, ఇంకెవరో లేకుండా ఎందుకుంటారు, ఈవెన్ పాల్ తరపున కూడా ఉంటారు. అది కాదు కదా లెక్క. పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ఇప్పుడు ఇతను ఉన్నాడు లోకేష్, ఓడిపోయిన చోట గెలవాలనే కదా అంత తపన పడుతుంది. ఎన్ని కుల సమీకరణాలు ఇయ్యున్నా ఎలాగైనా సరే గెలిచి తీరాలన్నటువంటి లెక్కేసుకుంటున్నాడు. అట్లాగా కాకుండా ఇప్పుడు కుప్పం చంద్రబాబు నాయుడు ఎంత ప్రెషర్ ఉన్నా సరే అక్కడి నుంచినే చేద్దాం అనుకుంటున్నాడు కానీ వేరేది లేదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళిద్దరు వేరే నియోజకవర్గాన్ని కూడా ఎంచుకున్నారు అనుకోండి, జనంలోకి ఏం సంకేతం వెళ్ళిపోతుంది? రాహుల్ గాంధీది ఒక సాక్ష్యం, మొన్న కేసీఆర్ ఒక సాక్ష్యం, రేవంత్ రెడ్డిది ఒక సాక్ష్యం. రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన అది రెండో చోట పోటీ చేసినప్పుడు సహజంగా అంటే కొన్నిసార్లు కొన్ని ఫినామినాల్లో పనికొస్తుంది కానీ కొన్ని ఫినామినాల్లో మైనస్ అవుతుంది అనమాట. ఆ రూట్లో సాగేటప్పుడు ఈయన ఇప్పుడు 2 చోట్ల పోటీ చేసి మళ్ళీ ఈ దఫా కూడా పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేశాడు అనుకోండి, ఓ సంకేతం తన మీద తనకే నమ్మకం లేదు, తనకి ఓట్లేస్తారని నమ్మకం లేదు. ఇప్పుడు భీమవరంతో పోటీగా ఏ తిరుపతితో చేశాడు అనుకోండి, అప్పుడు ఆ మొక్కే తీసుకెళ్తారు. అది గ్రంథి దెబ్బకి భయపడి అక్కడికి వెళ్తున్నారు అన్నట్టు. అక్కడ వాళ్ళు ఏం చెప్తారు, కరుణాకర్ రెడ్డి దెబ్బకి భయపడి భీమవరంలో కూడా ట్రై చేసుకుంటున్నాడని చెప్తారు. కాబట్టి